నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు విశాఖపట్నం ధర్మానగర్లో ఉన్న పార్వతీ సిద్ధేశ్వర స్వామివారి ఆలయ ప్రహరీ గోడ కూలిపోయింది. కాగా ప్రమాద సమయంలో భక్తులెవరూ అక్కడ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. మేము ధర్మానగర్లోనే నివసిస్తున్నామండి. స్థానికంగా ఇక్కడ 60 సంవత్సరాలు బట్టి ధర్మానగర్ శివాలయం మీదలో నివసిస్తున్నాము. మేము ఇలాగ శివాలయం టెంపుల్ శ్రీ పార్వతీ సిద్ధేశ్వర స్వామి టెంపుల్ మేము నిర్మించి ఇంచుమించు 42 సంవత్సరాల దగ్గరికి అవుతుంది సార్. మేము ఈ టెంపుల్లోనే ఈ టెంపుల్ కు ఆనుకొని పెద్ద భారీ గోడ ఒకటి ఈ అకాల వర్షాలకి కూలిపోయింది. ఎవరికి ఏ హాని జరగలేదు. మేము గోడ కూలిపోయిన తర్వాత మన ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే గారు విష్ణుకుమార్ రాజు గారి దగ్గరికి మేము వెళ్ళి ఇలాగ తెలియపరిచాం గోడ గురించి ఇలా పడిపోయిందనేసి. వారు స్థానికంగా మమ్మల్ని స్పందిస్తానని అన్నారు. ఇంచుమించు దగ్గరికి 10-15 సంవత్సరాలు బట్టి మాకు విష్ణుకుమార్ రాజు గారు ఏ ఒక్క అవసరాలైనా మాకు ధర్మానగర్ లోనే తీర్చడం జరుగుతుంది సార్. ఎమ్మెల్యే గారికి మాకు మా ధర్మానగర్ తరఫున ఎమ్మెల్యే గారికి ఎప్పుడు కృతజ్ఞతలు భావంతో మేము వాళ్ళకి ఎప్పటికీ తల వంచి వగ్గి ఉంటామనేసి కోరుకుంటున్నాం సార్. స్థానికంగా ఈ ఒక్క గోడని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి మళ్ళీ పునరావృతం చేస్తారనేసి మా ఎమ్మెల్యే గారికి మేము కోరుకుంటున్నాం సార్. మా చిన్నప్పటి నుండి ఇది ఉన్నది. ఇప్పుడు ఇంచుమించు నాకు 50 వస్తుంది వయసు. అప్పటి నుండి గోడ బాగానే ఉండేది. కాకపోతే ఈ వర్షానికి ఈ రాళ్ళు కాబట్టి అప్పుడు పురాత కాబట్టి కుప్పకూలింది వెంతను. ఏ పిల్లలు లేరు ఇక్కడ, ఎవరు కూడా రాలేదు గుడికి. దానివల్ల కొంచెం సేవ్ అయ్యింది, లేకపోతే ప్రమాదకరం అవ్వాల్సింది. దీనివల్ల మాకు ఏ ఇబ్బందులు లేకుండా అయిపోయిందండి. దీనికోసం పెద్దలు మరి సెక్రటరీ అతను బాగోలేదు కాబట్టి మనకు సంఘంలో ఉన్నారు. విష్ణుకుమార్ రాజు గారు ఉన్నారు కదా, విష్ణుకుమార్ రాజు గారి దృష్టికి తీసుకెళ్ళాము. అతను చేయనంటారు, చేస్తారు. అతను వ్యక్తిగతంగాను అతను ఒక హెల్పింగ్ మనిషి మనకి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈ గుడి చాలా పురాతనమైన గుడి. ఈ గుడి పేరు పార్వతీ సిద్ధేశ్వర స్వామి ఆలయం. ఈ గుడి చాలా ప్రాముఖ్యమైన గుడి. ఇక్కడ వచ్చిన భక్తులు కోరికలు బాగా తీరుతాయని భక్తుల నమ్మకం కూడా. ఈ గోడ కట్టి చాలా సంవత్సరాలు అవడం వల్ల ఈ రాత్రి వల్ల నిన్న పడిపోయింది. దీనివల్ల ప్రాణ నష్టం అవుతా ఏమీ జరగలేదు. కానీ కాకపోతే ఏంటంటే చుట్టూ కూడా పురుగులు పుట్ట ఉంటాయి కాబట్టి భక్తులు రావడానికి కూడా కొంచెం భయపడుతున్నారు. మన ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అయిన విష్ణుకుమార్ రాజు గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది మా కమిటీ మెంబర్స్ ద్వారా. ఆయన కూడా సానుకూలంగా స్పందించి వచ్చి చూసి వర్షాలు తగ్గిన తర్వాత పని చేయిస్తారని కూడా మాకు మాట ఇచ్చారు. ఇంకా ఎవరైనా సాయం చేస్తారేమో అని చెప్పేసి మేము కూడా ఆశిస్తున్నాము. ఇలా కొంచెం మీడియా వర్గం వాళ్ళు కూడా రావడం వల్ల మాకు కొంచెం సాయం జరుగుతుంది మేము కూడా ఆశిస్తున్నాం. గత 4 రోజులుగా పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపూర్